గారికి చెప్పాలనిపించిందా? అంటే లైక్ ఆయన అంటే నాకు పర్సనల్‌గా అనిపించింది చూస్తున్నప్పుడు మీకు ఆ వాయిస్ ఆయన దగ్గర మీరు ఏమి ఎదిరించి చెప్పలేకపోయారు కాబట్టి కామ్ కోరుకున్నారేమో. లైక్ అది కాదు వాళ్ళు నిజంగానే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారని చెప్దామని అనిపించిందా మీకు? నేను చెప్పిన వేరే అంటే అక్కడ మనకి పర్టికులర్గా అది రాకపోయినా చాలా ప్లేసెస్లో నేను నామినేషన్స్ అప్పుడు ఎప్పుడప్పుడు చెప్పిన కాబట్టి నా వాయిస్ అయితే అక్కడ బయటకు వచ్చింది, ప్రజల దాకా అయితే రీచ్ అయింది అది. అండ్ వాళ్ళకు కూడా అనిపించింది. సో యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు కదా. సో దోస్ వర్డ్స్ వర్ నాట్ జస్ట్ వర్డ్స్, వాళ్ళ యాక్షన్స్లో కూడా అది కనిపించింది కాబట్టి లైక్ ప్రజలు నమ్మిండ్రు. సో ఈ మూమెంట్ యాక్చువల్లీ బిగ్ బాస్లో ఇంకొక హై ఏంటంటే రోహిణి గెలవడం. అవునవునవును. సో హౌ డూ యూ ఫీల్? అంటే లైక్ ఆల్రెడీ మీరు ఒక వాళ్ళు గెలుద్దామని చాలా దానిలో ఉన్నారు, ఆ టైంలో వీళ్ళు గెలిపించారు. సో ఆ మూమెంట్ గురించి ఏం చెప్తారు మీరు? సో వాళ్ళు వీళ్ళు గెలవాలని కాదు, కానీ నాకు రోహిణి పర్టికులర్గా ఆ పర్టికులర్ టైంలో నేను సపోర్ట్ చేసింది కూడా తను గెలవాలని అనుకుంది. ఎందుకంటే తనకి చాలాసార్లు నువ్వు జస్ట్ ఎంటర్టైనర్వి, నువ్వు జీరో అని చెప్పేసి అన్నారు. సో నువ్వు టాస్క్లు ఆడలేవు, నువ్వు అది ఇది అని చెప్పేసి చాలా నీలో ఫైర్ లేదు అని చాలా సిచ్యువేషన్స్లో తనని లైక్ హేళన చేయడం జరిగింది. సో నాకు ఆ పర్టికులర్ టైంలో తనకి ఆ స్టాండ్ తీసుకోవాలి, తనని చాలా తప్పుగా ట్రీట్ చేసిండ్రు వీళ్ళు. సో షీ హ్యాస్ టు ప్రూవ్ దెమ్ అని చెప్పేసి అనిపించి నేను తనకు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. అండ్ తను పడేయడానికి పోతున్న ప్రతిసారి నేను చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఇచ్చిన, నిన్ను అవమానించింది గుర్తుపెట్టుకో అవన్నీ ప్రతి ఒక్కటి చెప్పిన, తను ఇంకా ఫైర్తోనే అన్ని గుర్తు తెచ్చుకొని ఆడింది. సో షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎవ్రీ వన్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నేను అవినాష్కి కూడా అది ఆ కమెడియన్స్ మ్యాటర్ ఏదైతే బయటకు వచ్చిందో చాలాసార్లు నేను ఇంతకుముందు ఒక రీల్ కూడా చూస్తుండే, అది 24/7లో వచ్చిందో 1 అవర్లో వచ్చిందో రాదు తెలియదు, 24/7లో వచ్చింది, సోషల్ మీడియాలో పెట్టిండ్రు. మీరు కమెడియన్స్ అని ఎప్పుడు మిమ్మల్ని మీరు ట్యాగ్ చేసుకోకండి, వేరే వాళ్ళు అంటే అన్ని ఇవ్వండి, కానీ యువర్ ఆల్సో హీరోస్ అని చెప్పేసి అవినాష్కి కానీ రోహిణి కానీ చెప్పడం జరిగింది. అన్నప్పుడు మాత్రం మీరు అన్నారు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఏమని ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తారని? ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తారని నేను ఎప్పుడు అనలేదు. అంటే తను అశ్వత్థామ అన్నప్పుడు బుల్లింగ్ కానీ ఎవ్రీథింగ్ బుల్లింగ్ చేసిన బుల్లింగ్ లాగా అనిపించింది అన్న తప్ప మీరు ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తారని నేను ఎప్పుడు అనలే. దిస్ ఈజ్ నాట్ అన్, ఇప్పుడు అది ఎంటర్టైన్మెంట్కి అన్న నువ్వు ఎందుకు అట్లా తీసుకోలేదంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఎంటర్టైన్మెంట్ షో, నేను అట్లనే ఎందుకు తీసుకోవాలి అంటే నాకు నచ్చకపోతే ఎందుకు తీసుకోవాలని క్వశ్చన్ చేసినాను. మీరు ఎంటర్టైన్మెంట్ మాత్రమే చేస్తారని నేను ఎక్కడ అనలేదు అవినాష్ని. సో నేను ఆ విషయం ఎప్పుడు అనలేదు.